జగన్ జగన్ జపం మానేసి ప్రజల జపం చేస్తే ఈ ప్రజలు వీళ్ళ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళ బాధ్యత వహించినట్టు ఉంటుంది. వాళ్ళు ప్రజల జపం చేయట్లా, ప్రజల జపం లేదు, జగన్ జపం, జగన్ 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 జగన్. ఉచ్చబోసుకుంటానికి వెళ్ళినా జగన్ వల్ల ఆగిపోయింది, దగ్గొచ్చినా జగన్ వల్ల దగ్గొచ్చింది, ఏం వచ్చినా జగన్ 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 మీద పడి ఏడవటం, జగన్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది, జగన్ ప్రజలు పక్కన కూర్చోబెట్టారు, మిమ్మల్ని గెలిపించారు, ఇంకా జగన్ జపం ఎందుకు? వాళ్ళకి ఆ జగన్ పేరు పెట్టుకుని గడిపేద్దామని చూస్తున్నారు. వాళ్ళ పేపర్లో అంతే, వాళ్ళ ఛానల్లో అంతే. ఎంతసేపు పొద్దున్న లెగిస్తే ఆ ఛానల్ పెట్టండి, ఆ పేపర్ చూడండి, జగన్ జపం ఉంటుంది. ఏదో ఇప్పుడు చూడు వాళ్ళ పేపర్లో ఏదో అన్నా చెల్లెళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఇమీడియట్గా సరెండర్ అయిపోయాడు. అదేంటి సరెండర్? వాళ్ళ కుటుంబ విషయాల్లో, కుటుంబాల్లో తేడాలు వస్తే మాట్లాడుకుంటారు, తెల్లవారు కలుస్తారు అన్నా చెల్లెళ్ళు. శర్మలాను అది దానికి ఇంత పెద్ద హెడ్డింగ్లో దెమ్మ తిరిగి దారికి వచ్చాడు. ఏమిటో అమ్మాయి మన తెలుగుదేశమా? షర్మిల కాదు కదా, ఏమిటి దేనికి కూడా ఎటొచ్చినా ఎటిల్లినా జగన్ నుంచి, ఆ జగన్ మహిమ నుంచి, జగన్ ఫోబియా నుంచి బయటికి రాలా ఈ కూటమి. ఆ కూటమి ఆ ఫోబియాలోనే ఉంది. ప్రజలు అసహించుకుంటారు. ఇప్పటికి ఇంతగా 100 రోజుల్లో ఇంత అసహ్యత తెచ్చుకుంటుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అది వాళ్ళ కారణాలు అయ్యే దరిద్రంగా ఉంది. పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజల కోసం పరిపాలన లేదు, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్న ఒక దౌర్భాగ్య, దుర్మార్గ, దుర్నీతి, దుష్ట పరిపాలన నడుస్తుంది. సార్ సూపర్ 6 కి వచ్చేసరికి బేసిక్ గా జగన్మోహన్ రెడ్డికి 250, 250, 250, 250 4 సంవత్సరాలు పెంచారు. కానీ బాబుకు మీకు తెలిసినట్లు తెలుసు ఎగ్దమ్మన 1000 రూపాయలు పెంచేశారు. సో సూపర్ 6 లో ఒకటి అమలైనంటే అన్నా క్యాంటీన్ ఇచ్చారు. ఎంతమందికి వెళ్తుంది అనౌన్స్మెంట్? ఎవరైతే చంద్రబాబు పీరియడ్ లో చంద్రబాబు మీరు గ్రౌండ్ రియాలిటీ చూడండి. చంద్రబాబు మాట వేరు, చేత వేరు. చంద్రబాబు పెదాలు పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తాయి. చంద్రబాబు నాటకాలు అయ్యి అతనికి వెనకాల మీడియా మేనేజ్మెంట్, ఆయన బ్రహ్మాండమైన మీడియా మేనేజ్మెంట్. ఈ దేశంలోనే ఎవరికి మీడియా మేనేజ్మెంట్ తెలుసు. లేకపోతే మేనేజ్మెంట్ లేకపోతే ఆయన మహానాయకుడు రామారావు అంతటి దైవ స్వరూపుడు, కారణ జన్ముడైన రామారావు గారిని కొలదూసి ఆయన కట్టతడి పెట్టించి అది కూడా గొప్ప కార్యం కింద చేయించుకోగలిగాడు తన మీడియాతోటి. అతనికి ఉన్న గొప్ప లక్షణం అది. ఇవాళ సారా తాగడానికి, మందులు తాగడని ఈ భూ ప్రపంచంలోనే ఏ మినిస్టరు, ఏ ప్రెసిడెంట్, ఏ సీఎం కూడా ప్రపంచంలో ఏ దేశంలో కూడా తాగండి, మీకు తక్కువకి ఇస్తాను, తాగండి 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 అని ఎవడన్నా మాట్లాడతాడా? పైగా తాగి పడిపోతారట, పడిపోయిన వాళ్ళు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ బళ్ళు పెట్టాలట. తాగి పడిపోయిన వాళ్ళని, రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకెళ్లి ఇల్లు చేస్తాడు. ఇది వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ అంటది. ఇంత దౌర్భాగ్యమైన మాటలు ఏ ప్రభుత్వం ఈ ప్రపంచంలోనే, ఏ దేశం, మన దేశం కాదు కదా, ప్రపంచంలోనే ఏ ప్రెసిడెంట్, ఏ పార్టీ ప్రెసిడెంట్, ఏ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరో మాట్లాడరు. ఈ దరిద్రం వీళ్ళే మాట్లాడతారు. ఇది జరిగింది వేరు, జరుగుతున్నది వేరు. ఉచిత బస్సు ఏమైంది? ఏమైంది? గ్యాస్ సిలిండర్లు ఏమైంది? మా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్న అది ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? మీరు కదా మాట్లాడారు, ఎవరు అడగల, మీరే అన్నారు 15,000. నలుగురు ఉంటే నలుగురికి 15,000 అని మీరు కదా మాట్లాడారు. ఇప్పుడు రెడ్డి గారే అన్నారు కదా, వాళ్ళకి కొంత హనీమూన్ పీరియడ్ టైం ఇవ్వండి, హనీమూన్ పీరియడ్ టైం ఇస్తే. హనీమూన్ పీరియడ్ ఎవరికి ఇవ్వాలి? కొత్తగా వస్తే ఇవ్వాలి. కొత్తగా వస్తే పాపం తెలియదు, కొత్తగా వచ్చారు వాళ్ళు, ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు, పాపం వాళ్ళు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు హనీమూన్ పీరియడ్ నవ్వుతాడు ఎవడన్నా? తాతకు దగ్గులు లేనప్పుడు చంద్రబాబు హనీమూన్ పీరియడ్ ఇవ్వాలా? 40 ఏళ్ళ అనుభవం, 3 సార్లు సీఎం చేసిన వాడివి, 14 ఏళ్ళు సీఎం అయితే నీకు హనీమూన్ పీరియడ్ ఇవ్వాలా? బుద్ధి జ్ఞానం ఉండదు మాట్లాడటానికి. ఎవరికో ఇచ్చారు, కొత్త వాళ్ళకి వచ్చేది ఇచ్చారంటే ఆ మాటకు ఒక అర్థం ఉంది. రేవంత్ రెడ్డి పాపం వచ్చాడు కొత్తగా, ఆయన అంటే రేవంత్ రెడ్డి కొత్తగా. హనీమూన్ పీరియడ్ అంటే వ్యక్తులకా పార్టీకా మీ ఉద్దేశం? హనీమూన్ పీరియడ్ పార్టీకి వాళ్ళు అనేది. మరి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కూడా 10 సంవత్సరాలు అక్కడ వ్యక్తి ఏమో కొత్తవాడు. ఇక్కడ పార్టీ, వ్యక్తి ఇద్దరు అనుభవం ఉన్నవాళ్ళు. పార్టీ అనుభవం ఉన్న పార్టీ, వ్యక్తి అనుభవం ఉన్న పార్టీ, అందులో సీఎంగా అనుభవం ఉన్నవాడు. ఇక్కడ సీఎంగా అనుభవం ఉన్నవాడికి హనీమూన్ పీరియడ్ ఏంటి? 24 hours ఆర్గనైజేషన్ అంటే అతను సాకులు ఎతకటం తప్పితే, చేయకుండా సాకులు ఎతకడం తప్పితే, డబ్బులు ఇవ్వటం. 15,000 కోట్లు లోన్, 15,000 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. లోన్ తీసుకోవడానికి ఫెసిలిటేషన్ చేసింది, అదేమి గ్రాంట్ కాదు.
లోన్ ఫెయిల్ చేసినా మనం కట్టాలి, మన రాష్ట్రం కట్టాలి ఆ డబ్బు, ఇవాళ కాదు రేపు కట్టాలి. లోన్కి వాళ్ళు ఆర్గనైజింగ్ చేశారు, దాన్ని గ్రాంట్ అని అబద్ధం ఆడతారు. గ్రాంట్ ఏంటి? గ్రాంట్ అంటే నువ్వు కట్టకల్లా, గ్రాంట్ కాదు ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 15,000 కోట్లు, ఇట్స్ ఓన్లీ లోన్ ఫెసిలిటేషన్, దాన్ని పచ్చి అబద్ధం ఆడతారు. ఇవాళ నేను సంపద సృష్టిస్తానని హరికథలు మాట్లాడాడు ఆ రోజు. మేము మా లాంటి అడిగాం, ఆయన నువ్వు ఆ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు 62 వేల కోట్లు అవుతున్నాయి అని నువ్వు విమర్శించావు, ఇలా అయితే శ్రీలంక అయిపోద్ది అన్నావు. మరి నువ్వేమో ఇవాళ నువ్వు ఇస్తున్న పథకాలు చూస్తూ ఉంటే 1,72,000 కోట్లు అవుతాయి కదా, మరి నువ్వు ఎట్లా చేస్తావు? మాకు తెలుసు, మాకు సంపద సృష్టించదు తెలుసు అన్నాడు. ఏం సంపద సృష్టించావు దీంట్లో? 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి 7,000 కోట్లు అప్పు తెచ్చావు, ఇంకో 10,000 కోట్లు పోర్టులు తాకట్టు పెట్టి 10,000 కోట్లు కాదు, ఇది సంపద సృష్టించమా? అంటే ఇతరులు అప్పు చేస్తేనేమో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారా, దివాళా తీస్తారా అంటావా? నువ్వు అప్పులు చేస్తేనేమో అది సంపద సృష్టిస్తా అంటే, నువ్వు చేస్తే సంసారం, కూడా చేస్తే వ్యభిచారం. ఈ దౌర్భాగ్యపు విధానాలు, దౌర్భాగ్యపు మాటలు చంద్రబాబు. జనాలకు మాకు తెలుసు, మా లాంటి వాళ్ళకి తెలుసు, విశ్లేషకులుగా మా అందరికి తెలుసు. చంద్రబాబు చెప్పేయన్ని వేరు, చేసి చేయడు. పోయినసారి ఏం చేశాడు, ఇప్పుడు అదే చేస్తాడు. పోయినసారి 600 ప్రామిసులు చెప్పాడు, 6 ప్రామిసులు కూడా నెరవేర్చలేదు. ఇలా చేస్తాడని చెప్పావు, కానీ ప్రజలు నమ్మారు. వాళ్ళ తప్పు అట్లా ప్రజలు ఆశపడ్డారు. ఇస్తానంటున్నాడు, ఎందుకు కాదు, అలా అనుభవం నుంచుడు కదా ఇస్తాడు. పైగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు పక్కన, వాళ్ళు చంద్రబాబు మీద కొంత అనుమానం ఉన్న వీళ్ళిద్దరికి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే, పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఒక 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మారుతా ఉంటాడని, లేదంటే తన ఇండివిజువాలిటీ ఆయనకి లేదు, ఎందుకంటే ఒకసారి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు అనేది ప్రజల్లో ఉన్న కొంత అభిప్రాయం. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కొంత అప్పుడే ఆయనకి చేదుడు వాదోడు ఉంటుంది. సో వీళ్ళిద్దరికి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు ఖచ్చితంగా తేడాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ తేడా మధ్య లోకేష్, ఇప్పుడు పవన్ చంద్రబాబు అనేవాడు తన కొడుకుని ప్రమోట్ చేయకుండా పవన్ కళ్యాణ్ ప్రమోట్ చెయ్యడు, తొక్కేస్తాడు, డెఫినెట్ గా తొక్కుతాడు. తొక్కడానికి ఆల్రెడీ స్టెప్స్ వేస్తున్నాడు.